మనము ఓల్డ్ సిటీలోని బేగం బజార్లో ఉన్నాము. ఇక్కడ చూస్తా అంటే ఫిష్ మార్కెట్లో మనం ఇప్పుడే ఉన్నాము. ఇక్కడ ఫిష్ మార్కెట్లో చూస్తూ ఉంటే ఎంత గలీజ్ వాసన అంటే ముక్కు ఇట్లా అసలు పీల్చుకోలేనటువంటి గలీజ్ అయిన వాసన వస్తుంది. ఇప్పుడు ఇక్కడ చూస్తూ ఉంటే నేను మీకు చూపించే ప్రయత్నం. ఇక్కడ చూస్తూ ఉంటే రోడ్డు పైనే మురికి వాటరు ఫ్లో అవుతూ ఉన్నాయి. ఎంత గలీజ్ వాసన అంటే ఇక్కడికి వస్తే ఒక ముక్కు మూసుకొనే పోయే పరిస్థితి ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. చాలామంది అసలు ఇక్కడ ఇంకా వ్యాపారం పెద్ద ఎత్తున జరుగుతూ ఉంటుంది. ఈ ఫిష్కి సంబంధించినటువంటి వ్యాపారులు షిప్పింగ్ చేయడము, ఎక్స్పోర్ట్ చేయడము, ఇంపోర్ట్ చేసుకోవడం డైలీ జరుగుతూ ఉంటుంది. ఇక్కడికి మామూలుగా ఎవరైనా ఫిష్ కొనుక్కోవడానికి వచ్చినా లేకపోతే ఎవరైనా వచ్చినా కూడా చాలా ఇబ్బందులు ఇక్కడ వాసన కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి ఈ మురికి నీరుని చూసి అసలు ఇది అసలు ఇంత దరిద్రంగా ఉంది. ఇంత దరిద్రంగా అసలు ఎట్లా అసలు ఇక్కడ అక్కడ అమ్మే వాళ్ళు కావచ్చు, ఇక్కడ కొనే వాళ్ళు కావచ్చు, ఎట్లా వస్తున్నది మాత్రం మనకు అర్థం అవ్వట్లేనటువంటి పరిస్థితి. ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది ఉన్నారు, ఒకసారి అడుగుదాము. ఇక్కడ అసలు ఇన్ని రోజులు అవుతున్నప్పటికీ ఎంపీకి అసలు అసదు ఉన్నారు, అటు ఎంపీకి రాజాసింగ్ ఉన్నారు. చాలామంది ఈ ఏరియాని అసలు పట్టించుకున్నారా? ఈ ఏరియాని అసలు ఒక మార్కెట్ ఏర్పాటు చేసి వాళ్ళకు ఒక సపరేట్ షెడ్ లాంటివి ఏర్పాటు చేసి అక్కడ ఒక మోడర్న్గా ఏర్పాటు చేసినట్టు వేరే వేరే జిల్లాల్లో ఏర్పాటు చేసినట్టు మోడర్న్గా ఇక్కడ ఓల్డ్ సిటీలో ఏర్పాటు చేసే పరిస్థితి ఎందుకు ఇన్ని రోజుల నుంచి ఇక్కడ రాలేదు? ఎందుకని ఇక్కడ ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం కావచ్చు, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్న ఎంపీ కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు, జిహెచ్ఎంసీ కావచ్చు, ఎందుకు ఇక్కడ ఆసక్తి చూపడం లేదు? పెద్ద ఎత్తున మాత్రం ఇక్కడ వ్యాపారం జరుగుతూ ఉంటుంది. ఎప్పటికీ ఇంపోర్టు ఎక్స్పోర్టు ఫిష్ అనేది జరుగుతూ ఉంటాయి. ఇక్కడ ఎప్పటికి జనాలు ఉంటారు. ఇక్కడ ఫిష్కు సంబంధించిన వ్యాపారం మాత్రం పెద్ద ఎత్తున ఇక్కడ జరుగుతూనే ఉంటుంది. అయినప్పటికీ ఇక్కడ ఒక షెడ్ ఏర్పాటు చేసి వాళ్ళకు ఒక అంటే మంచిగా అమ్ముకోవడానికి వీలైతట్టు ఒక మార్కెట్ ఏర్పాటు చేసి క్లీన్గా దరిద్రం ఎంత దరిద్రం అంటే ఇక్కడ మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ చూస్తూ ఉంటే ఇక్కడ మీకు కనిపిస్తుంది ఎంత చెత్త, అంత చెత్త చెదారం, ఇంత గలీజైన స్థితిలో ఇక్కడ ఉన్నటువంటి మార్కెట్ ఉంది. అసలు ఇక్కడ క్లీన్ చేసే పరిస్థితి కూడా ఉండదు. ఎక్కడంటే ఆ యొక్క చేపలకు సంబంధించినటువంటి తోలు కావచ్చు, లేకపోతే అవి ఒకవేళ కులిపోవడం చెడిపోవడం వల్ల ఇక్కడ పడేస్తూ ఉంటారు. ఆ పడేసినప్పుడు అందులో నుంచి మురిగిపోవడం వల్ల ఆ స్మెల్ గలీజైన స్మెల్ వస్తూ ఉంటుంది. ఇక్కడ అదే ప్రభుత్వం కనుక ఇక్కడ ఒక మార్కెట్ ఏర్పాటు చేసి వాళ్ళకు అమ్ముకునే వాళ్ళకు వీలైతట్టు, ఇటు వ్యాపారులకు వీలైతట్టు, లేకపోతే కొనే వాళ్ళకు మంచిగా సౌలభ్యం ఉండేటట్టు ఇక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేసినట్టయితే ఇలాంటి గలీజ్ అయినటువంటి స్థితి ఈ మార్కెట్కు ఉండదు. ఒక మోడర్న్ స్థాయిలో మోడర్న్గా ఎలా ఒక మార్కెట్కు ఎలాంటి వసతులు ఉండాలి, ఆ ఒక మోడర్న్గా ఇంత డెవలప్ అయిపోయినాము. దేశం ఎక్కడికో పోతూ ఉంది. దేశం ఏమైతూ ఒక టెక్నాలజీ పరంగా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతూ ఉంటే ఇక్కడ ఓల్డ్ సిటీలో మాత్రం మార్కెట్ల పరిస్థితి ఇది. ఎంత దరిద్రం అంటే ఇక్కడ ఉన్న మన అసలు ఇక్కడ కొద్దిసేపు కూడా అసలు ఇక్కడ వాసన పీల్చుకొని ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొనాలి. స్థానికంగా ఉన్నటువంటి ప్రభుత్వం కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి ఎంపీ ఎమ్మెల్యేలు ప్రభుత్వం దగ్గరికి ఈ యొక్క మార్కెట్ స్థితిని తీసుకెళ్ళి ఇక్కడ ఒక మోడర్న్ స్థాయిలో ఒక కాంప్లెక్స్ మార్కెట్ ఏర్పాటు చేసి అటు మనం చూస్తూ ఉన్నాం. ఆల్రెడీ ఒక బిల్డింగ్ మాత్రం కట్టి ఉంది, కాకపోతే అది ఎంతవరకు ఉపయోగంలో ఉన్నది ప్రశ్నార్థకమే. అక్కడ చూస్తుంటే గేట్ రైతులు మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు ఫిషర్ మార్కెట్ బేగం బజార్ అని చెప్పేసి మనకు అక్కడ కనిపిస్తూ ఉంది. అక్కడ చూస్తూ ఉంటే అది ఉన్నటువంటి ఆ బిల్డింగ్ మరి ఎంతవరకు యూజ్ అవుతుంది, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి అధికారులు మార్కెటింగ్కి సంబంధించినటువంటి అధికారులు పట్టించుకోవడం లేదా, లేక ఇలాంటి స్థితిలో మాత్రం ఇక్కడ ఉన్నటువంటి వినియోగదారులు కావచ్చు, అటు వ్యాపారస్తులు కావచ్చు, ఏ విధంగా వ్యాపారం చేస్తారు అనేది ఒక ప్రశ్నార్థకంగానే ఉంది. ఇలాంటి గలీజ్ అయినటువంటి వాసనలు చూస్తే మాత్రం ఇప్పటికైనా వస్తున్నాయి. రానున్న రోజులలో ఎలక్షన్స్ వస్తూ ఉన్నాయి. ఇప్పటికైనా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇలాంటి మార్కెట్లు ఉన్నాయి, ఇలాంటి స్థితిలో ఓల్డ్ సిటీ ఉంది. వీళ్ళు కంపల్సరీ ఇక్కడ ఓల్డ్ సిటీ నుంచి అరగాలి. అసద్ ఒకవేళ ముస్లిం క్యాండిడేట్ అసద్ కావచ్చు, లేకపోతే ఎవరైనా సరే ఏ పార్టీ ఉన్నా సరే ఎవరైనా సరే ఇలాంటి స్థితిలో ఉన్నటువంటి మార్కెట్ను పట్టించుకొని ఇక్కడ
క్లీన్ అయినటువంటి ఒక మార్కెట్ని ఏర్పాటు చేస్తే అటు వినియోగదారులకు బిజినెస్ పరంగా అటు వ్యాపారస్తులకు మంచి ఉపయోగపడేటువంటి ఒక ఏరియా, చాలా ప్రాముఖ్యంగా సంబంధించినటువంటి ఈ మార్కెట్ను జనాలకు అవసరాల కోసం తీసుకొస్తే చాలా ఉపయోగించే అవకాశం ఉంటుంది. ఇప్పటికైనా ఆలోచించి ఓట్లు వేయాల్సిన అవసరం ఉంది. ఎట్లుంటారు అన్న అసలు బతుకు కోసం ఉన్నామన్న, ఏం చేయాలి? బతుకు ఈయనే ఉంది. దరిద్రమైన వాసన వాసన కరెక్టే కానీ బతుకు ఈయనే ఉంది కాబట్టి ఇస్తున్నాం. రోజు రావాలి, పని చేసుకుంటే బతుకుతాం కానీ, లేకపోతే బతుకంగా. దానికోసం అయినా రావాలిగా. ఎప్పుడైనా ఇక్కడ ఉన్న ఎంపీకో లేకపోతే ఎమ్మెల్యేకు చెప్పే ప్రయత్నం చేసిరా? మాకు తెలియదన్న వాళ్ళ గురించి మాకు తెలియదు. ఎవరు వచ్చినా చూసి వెళ్ళిపోతారన్న. ఒకసారి మచ్చి మార్కెట్ ఓపెనింగ్ తలసాని శ్రీనివాస్ యాదవ్ వచ్చిండు. ఓపెనింగ్ కోసానికి వచ్చినప్పుడు ఏం చేసిండు, ఆయన ఇటు సైడ్ రాకుండా ఏం చేసారు, ఈ నాయకులందరూ అటు సైడ్కి వెళ్ళి అటుకెళ్ళి కొంచెం నీట్ ఉంటుంది అటుకెళ్ళి తిప్పిరు. అటుకెళ్ళి వచ్చిండు, అటుకెళ్ళి వెళ్ళిపోయిండు. ఇంతవరకు డీసీ అవతలకి వచ్చి అటే వెళ్ళిపోయాడు. ఇక్కడ వస్తే స్మెల్ వస్తుందని ఇక్కడికి కూడా రాలేదు అసలు. ఇక్కడ వాష్రూమ్ బాత్రూమ్ ఇక్కడ ఉండేది, ఈ గోడ పెట్టారు, అది కూడా తీసేసారు. ఈ ప్రజలకు ఇక్కడ ఉన్న వర్క్ చేశారు, షాప్లో పనిచేసే పిల్లలు, మా ఆటో వాళ్ళు కూడా ఇట్లా వచ్చి టాయిలెట్ పోయాలన్నా కానీ చాలా ఇబ్బంది అయిపోతుంది. ఇక్కడనే పోస్తాం, ఇక్కడనే ఉంటాం. ఇప్పుడు మామూలు ఇప్పుడు ఈ రోజు ఏం గిరాకీ లేదు, పొద్దున్న వచ్చి ఖాళీ కూర్చున్నాం. బండ్లు పెట్టుకుందామంటే అక్కడ ప్లేస్ లేదు, ఇక్కడ పెట్టినాం, ఇక్కడ కూర్చున్నాం. ఏం చేస్తాం? ఈ వాసన ప్లేస్ లేదు, ఎక్కడ నిల్చుందాం. ఎట్లా ఇంటికి పోయినాక అసలు తినబుద్ధి అవుతుంది? ఏం తింటామన్నది ఆకలే కాదు ఈ వాసన చూసి. ఈ బట్టలు ఇంటికి పోతే మా పిల్లలు వాసన వస్తున్నాయని అంటారు. మేము బయటనే ఇడిచి ఇంట్లోకి పోతాం. ఈ షర్ట్స్ పాయింట్ కానీ ఇంట్లోకి తీసుకెళ్ళాం. ఇక్కడ కూర్చున్నాను రోజు, అక్కడ బయట తిరిగినామంటే లోపలికి వెళ్ళిపోతాం. ఇక ఇక్కడ కూర్చున్న రోజు అయితే పక్కా బయట పెట్టి ఇంట్లోకి వెళ్ళాలి. ఎందుకు అన్ని మార్కెట్లు డెవలప్ అవుతూ ఉంటాయి సిద్దిపేటలో, లేకపోతే అటు చాలా చూసుకుంటే మోడర్న్ గా కట్టిర్రు, ఒక మంచిగా ఫిష్ సంబంధించి మంచి ఏర్పాటు చేసిరు. ఈ ఓల్డ్ సిటీలో ఎందుకు చేస్తలేరు? ఇక్కడ చేస్తలేరంటే మాకు కూడా తెలియదు సార్. అంత నాయకులు వాళ్ళంతా ఏం కోరుకుంటారు? మాకు కోరుకునే నీట్ కావాలి. వీళ్ళంతా బయట ఉండి చాలా ట్రాఫిక్లు అవుతున్నాయి. మామూలుగా పండగ వస్తే ఈ రోజు ఈగడంగా నడవడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది. వెహికల్ వెళ్ళడానికి కూడా గిరాకు ఉందా అంటే అసలు బండి కూడా వెళ్ళదు, చాలా ఇబ్బంది. బండ్ల పక్కన పెడితే ఈ గలీజ్ ఇక్కడ చాలా దారుణం. అసలు చూస్తా అంటే అది 3 రోజులకు 2 రోజులకు ఒక నాడు తీస్తారు, డైలీ తీయరు. ఏం చేస్తారు జిహెచ్ఎంసీ అధికారులు? మరి వాళ్ళు ఏమంటారు, మనం చెప్తే మీకేంది అన్నట్లా మాట్లాడుతుంటారు. ఏమంటారు, ఎవరితో ఏం చెప్తాం, మనం చేసుకుంటే బతుకుంటాం అని ఎవరితో గొడవ ఎందుకు అన్నట్టు మనం చేసుకుని వెళ్ళిపోతుంటాం అంతే. మీరేమో ఇప్పుడన్నా చక్కగా చేస్తే మంచిగా ఉంటుంది. మేము ప్రజల దృష్టికి కంపల్సరీ తీసుకెళ్ళి మీకు దండం పెడతాం, జర తీసుకెళ్ళండి. చేస్తే మాకే మంచిగా ఉంటుంది, అందరు ఆరోగ్యంగా ఉంటాం, అందరు బాగుండాలి. అదే మేము కోరుకున్నది, ఇంకేం లేదు. చేపిస్తే బాగుంటుంది. ఇక్కడ అధికారులు ఏమంటారు మరి? ఎవరేమో వస్తారు, మాకైతే ఏ అధికారి ఇక్కడ వస్తారు, ఇక్కడ రారు. వాసనకి ఈ రూట్కు రారు. ఇదంతా చాలా ఇబ్బంది. ఇక చూడు, ఇక్కడ వెహికల్ ఈ షాపులు ఉన్నాయి, ట్రాన్స్పోర్ట్ ఉన్నాయి, ఆడ వెహికల్ పెట్టుకోవడానికి కూడా ఉన్నాయి. ఇక్కడ అంతా చెత్త వేస్తారు, వాళ్ళు వెహికల్ అక్కడ పెట్టుకోరు. ఆడ వెహికల్ పెట్టుకుంటే వెనక వచ్చే బండి కూడా వచ్చి తీపిస్తారు బండ్లు. ఈ బండ్లన్నీ అక్కడ పెట్టుకుని ట్రాన్స్పోర్ట్ ఉంది, వాళ్ళ షాప్ ఉంది, వాళ్ళు పెట్టుకొని మాలేసుకొనియారు. ఇప్పుడు ఆడ బండి ఆడ పెట్టుకుంటే ఆయన మాలేసుకోరాదు. ఈ అంత గలీజ్ అంతా ఇక్కడ ఉంటుంది, ఈ గలీజ్ ఉంటుంది. ఇక్కడ బండి పోరాదు, వాళ్ళకి కూడా ఇబ్బంది, అందరికి ఇబ్బంది. అది వాళ్ళు వేసిందన్నా క్లియర్గా తీయరు అసలు. ఈరోజు సగం తీస్తారు, రేపు సాయంత్రం వదిలేసి వెళ్ళిపోతారు. రేపు వెళ్ళి మళ్ళీ అంతా మిక్స్ అయిపోతుంది, చాలా అయిపోతుంది. రోడ్డు ఒక రోజు ఈయన దాకా వచ్చేస్తారు, చాలా ఇబ్బంది ఉంటుంది. మనం ఇక్కడ చూస్తూ ఉంటే జిహెచ్ఎంసీ అధికారులు కావచ్చు, లేకపోతే ఒక పారిశుద్ధ సిబ్బంది కావచ్చు, ఎందుకని క్లీన్ చేయడం లేదు? డైలీగా క్లీన్ చేస్తే ఈ యొక్క గలీజ్ అయినటువంటి పరిస్థితి ఉండదు ఈ మార్కెట్లో. 3 రోజులకు ఒకసారి 4 రోజులకు ఒకసారి నిమ్మకు నీరెత్తినట్టు అటు అధికారులు అటు క్లీనింగ్ సిబ్బంది కూడా అసలు పట్టించుకున్నటువంటి పరిస్థితి ఉండడం వల్లనే ఈ పరిస్థితి, ఈ వాసనలు ఇక్కడ వస్తున్నట్టు మనకు తెలుస్తూ ఉంది. అసలు నడవలేకపోతున్నాయి. చూస్తూ ఉంటే ఎంత దారుణమైన స్థితి అంటే ఇక్కడ. మరి ఎందుకు ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యంగా ఈ ఒక మార్కెట్ని వదిలేసింది? ఇక్కడి నుంచి వ్యాపారం పెద్ద ఎత్తున జరుగుతూ ఉంటుంది, చాలా వ్యాపారం జరుగుతున్నప్పటికీ ఈ గలీజ్ అయినటువంటి డైలీగా క్లీన్ చేస్తే రోజు వచ్చినటువంటి వేస్టేజ్ను, రోజు వస్తున్నటువంటి ఒక మురికికి సంబంధించినటువంటి ఒక ఫిష్కి సంబంధించినటువంటి అన్నీ డైలీ క్లీన్ చేస్తే ఈ యొక్క వాసన ఉండే పరిస్థితి ఉండదు. ఇలా బ్లీచింగో లేకపోతే ఏదో ఒకటి క్లీన్కి సంబంధించినటువంటి కొన్ని వాడి ఇక్కడ కొంచెం క్లీన్ చేస్తే ఇక్కడ ఉన్నటువంటి వ్యాపారులకు కావచ్చు, ఉన్నటువంటి ట్రాన్స్పోర్ట్కి సంబంధించినటువంటి సిబ్బంది కావచ్చు, ఇక్కడ పనిచేసే వాళ్ళందరికీ కావచ్చు మంచి సౌకర్యాలు కల్పించాలని మాత్రం లెజెండ్ టీవీ తరపున కోరుకుంటున్నాం. ఇలాంటి మార్కెట్లను డెవలప్ చేయడం వల్ల అటు ప్రభుత్వానికి మంచి ఆదాయం వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే కొన్ని కోట్లలో ఇక్కడ వ్యాపారం జరుగుతూ ఉంటుంది.
దానివల్ల ఇక్కడ ఉన్నటువంటి అందరికీ ఇక్కడ స్థానికంగా ఉన్న వాళ్ళకు ఫిష్ కావచ్చు మార్కెట్ సౌలభ్యంలో ఉండడం వల్ల వాళ్ళకు కూడా ఈజీగా పర్చేజ్ చేయడానికి ఈజీగా ఉంటుంది. ఇప్పటికైనా ప్రభుత్వం పైన దీనిపైన ఈ మార్కెట్ పైన దృష్టి సారించి కొంచెం ఇక్కడ వాళ్ళకు మంచి ఫెసిలిటీ కనీసం టాయిలెట్స్ అన్నది ఏమంటే వాళ్ళకు ఇక్కడ ఉన్నటువంటి వ్యాపారం చెప్తున్నారు. ఇక్కడ ఒకవేళ బాత్రూమ్ వచ్చినా కానీ లేకపోతే వాష్రూమ్ వచ్చినా కానీ ఇక్కడ పోవడానికి కనీసం ఒక మంచి వాష్రూమ్ కూడా లేదు అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడ అన్ని సౌలభ్యాలతో కూడినటువంటి ఒక మంచి మార్కెట్ని ఇక్కడ ఏర్పాటు చేయాలని చెప్పేసి మా లెజెండ్ టీవీ తరఫున కోరుకుంటూ ఉన్నాం.